హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సాట్. ఇక ఈ వారం వారఫలాల గురించి తెలుసుకుందామండి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ముందుగా మేషరాశి వారికి బుధుడు సప్తమంలో ఉండడం వలన స్త్రీల గొడవలు, పురుషుల గొడవలు జరుగుతాయి. సుఖశాంతులు తగ్గిపోతాయండి. ముఖ్యంగా ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. అలాగే ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు బుధ, శుక్ర, శని. పాటించవలసిన ప్రధానం అర్జునకృత దుర్గా స్తోత్రం. తదుపరి వృషభ రాశి వారికి బుధుడు 6వ ఇంట ఉండడం వలన ఆదాయం పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలంగా ఉంది. సానుకూల స్థితి గోచరిస్తుంది. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆది, శని. పాటించవలసిన ప్రధానం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి పంచమంలో బుధుడు ఉండడం వలన ఆరోగ్యం జాగ్రత్త వహించాలి. బద్ధకం పెరుగుతుంది. వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు ఓకే అండి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, సోమ, మంగళ. పాటించాల్సిన ప్రకారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి కర్కటక రాశికి చతుర్థంలో బుధుడు ఉండడం వలన బాగా ఆలోచిస్తారండి. బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది అండి. ప్రశాంతంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించాల్సిన ప్రకారం నృసింహ రామలంబ స్తోత్రపారాయణ. తదుపరి సింహరాశి వారికి బుధుడు తృతీయంలో ఉండడం వలన అనుకూలంగా ఉంది అండి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురు, శుక్ర, శని. పాటించాల్సిన ప్రకారం సుదర్శన కవచ స్తోత్రపారాయణ. ఇక తదుపరి కన్యారాశి వారికి బుధుడు 3వ ప్లేస్లో ఉన్నాడండి. సో జాగ్రత్త వహించాలి. ఆర్థిక నష్టాలు పెరుగుతాయండి. అనారోగ్య సమస్యలు పాతవి తిరగదోడ పడతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, శని. పాటించాల్సిన ప్రకారం శ్రీరామ రక్షా స్తోత్రం. తదుపరి తులరాశి వారికి జన్మంలో బుధుడు ఉన్నాడు. అంత అనుకూలం కాదు. అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏమీ తెలియదు. కోపం చికాకుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమవారం. పాటించాల్సిన ప్రకారం నవగ్రహ స్తోత్ర పారాయణ, శివాష్టోత్తరం పారాయణం. తదుపరి వృశ్చిక రాశి వారికి వ్యయంలో బుధుడు ఉండడం వలన వేలకు ఆహారం అందదు. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సెలవులు అనేవి దొరకవు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, బుధ, శుక్ర. పాటించాల్సిన ప్రకారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. తదుపరి ధనుసు రాశి వారికి బుధుడు అనువైన సంచారంలో ఉన్నాడు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆర్థిక విషయాలు, కొనుగోలు విషయాలు లాభసాటిగా ఉన్నాయి. ఇక శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ప్రేమలు ఫలిస్తాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమవారం, శనివారం. పాటించాల్సిన ప్రకారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మకర రాశి వారికి దశమంలో బుధుడు ఉన్నాడు. రహస్య శత్రువులను కనుగొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురువారం, శుక్రవారం. పాటించాల్సిన ప్రకారం విష్ణు సహస్రనామ స్తోత్రం. తదుపరి కుంభరాశి వారు బుధుడు భాగ్యంలో ఉన్నాడు. ఆర్థిక విషయాలు జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టం చేకూరవచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు ఈ వారమే చేయండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది, సోమ, మంగళ. పాటించాల్సిన ప్రకారం నృసింహ అవలంబ స్తోత్రం. తదుపరి మకర రాశి వారికి అష్టమంలో బుధుడు ఉన్నారు. లాభకర దూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తారు. దృష్టి దోషాలు ఉన్నాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు సోమ, మంగళ, బుధ, గురు. పాటించాల్సిన ప్రకారం దుర్గా అమ్మవారిని పూజించడం.